ఉపాధి హామీ పథకంలో భాగంగా 1300 కోట్ల రూపాయలతో వివిధ జిల్లాల్లో చేపట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనుల వివరాలు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్లు మొండికేస్తున్నారు. పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా ఆయా వర్క్స్ కు సంబంధించిన రికార్డులు సోషల్ ఆడిట్ కోసం ఇవ్వలేకపోవడం అనుమానాలకు తావితీస్తోంది. అక్రమాలు బయటపడతాయనే రికార్డులు ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి మెటీరియల్ లేబర్ కాంపోనెంట్ కింద ఈజీఎస్ విధులను 60 నుంచి 40 నిష్పత్తిలో ఖర్చు చేయాలి. ఈ పనులన్నీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షణలో జరుగుతాయి. ఇక గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయ్యాక ఎన్ని ఫండ్స్ తో ఎన్ని కిలోమీటర్లు రోడ్లు డ్రైనేజీలు నిర్మించామన్న వివరాలతో పంచాయతీరాజ్ ఏఈలు మండల వారీగా రికార్డులు తయారు చేసి జిల్లా స్థాయిలో డిఆర్డీఓలకు సమర్పించాలి. అక్కడి నుంచి వచ్చే రికార్డులు హైదరాబాద్ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఈఎన్సీకి తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ కు చేరాలి. అనంతరం ఆ రికార్డుల ఆధారంగా సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో సోషల్ ఆడిట్ టీమ్స్ తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. రికార్డుల్లో ఉన్న రోడ్లు డ్రైనేజీల నిర్మాణం జరిగిందా, జరిగితే క్వాలిటీ ఎలా ఉంది, ఏమైనా అక్రమాలు జరిగాయా, ఎక్కడైనా బినామీ మాస్టర్లు వేశారా వంటి వివరాలతో ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఎక్కడైనా అక్రమాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు రికవరీ ఆదేశించే అవకాశం ఉంది. కానీ మండలాల్లో ఏఈ స్థాయిలోనే రికార్డులను సమర్పించకపోవడంతో సామాజిక తనిఖీల ప్రక్రియంతా పెండింగ్లో పడింది. ఇక ఉపాధి పనుల జాతరలో భాగంగా గత ఆర్థిక సంవత్సరం దాదాపు 96 నియోజకవర్గాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనుల కోసం 1300 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది మార్చి మధ్య పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. అనేక గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల్లో నాణ్యత కొరవడిందని ఇంజనీరింగ్ అధికారులు మామూలు తీసుకొని బిల్లులు చెల్లించారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని ఓదెల మండల ఇన్ఛార్జి పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ నుంచి 90,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎంపీ రికార్డు చేసేందుకు ఏఈ ₹1,00,000 లంచం డిమాండ్ చేయగా ఏసీబీ ఆఫీసర్లు పట్టుకొని జైలుకు పంపించారు. ఇక క్వాలిటీ లేక చాలా రోడ్లు కంకర తేలడంతో ఫిర్యాదులు సీఎంఓ దాకా వెళ్లాయి. గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వర్క్స్ కొలతలు పనుల్లో వ్యత్యాసం ఉందని, కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆయా చోట్ల సామాజిక తనిఖీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో సోషల్ ఆడిట్ ఆఫీసర్లకు తనిఖీలకు వెళ్లగా పీఆర్ ఇంజనీరింగ్ ఆఫీసర్లు రెస్పాండ్ కాలేదు. ఆ మండలంలో మొత్తం 103 పనులు జరిగితే కేవలం 19 పనులకు సంబంధించిన రికార్డులే అందాయి. ఆడిట్ ఆఫీసర్లు ఎక్కడ పనులు తనిఖీకి వెళ్లినా పీఆర్ ఇంజనీరింగ్ ఆఫీసర్ల నుంచి సహా నిరాకరణే ఎదురవుతుంది. దీంతో ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి.